అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 14th August 2024కి సంబంధించి ఈవినింగ్ అప్డేట్ అనమాట. సో ఖైరతాబాద్ గణేశునితో పాటు ఎక్కడికి వెళ్తలేవు, ఓన్లీ ఖైరతాబాద్ గణేష్ వీడియోలో తీస్తున్నాం, ఓన్లీ ఖైరతాబాద్ గణేష్ వీడియోలు తీస్తున్నాం. చాలా మెసేజ్లు చేస్తున్నారు అనమాట. మీకోసమే మనం ధూల్పేట్, నాగోల్ అన్ని జాలాల తిరిగి అయితే వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం. ఆ వీడియోలు అయితే ఎవరూ చూస్తలేరు, ఓన్లీ ఖైరతాబాద్ గణేశుని వీడియోలో చూస్తారు. మీరు చూస్తే కదా నేను ధూల్పేట్, నాగోల్, అక్కడ పెద్దంబరపేట, జల్పల్లికి వెళ్ళి వీడియోలు అయితే తీస్తాను. సో చూడండి, చూసే ప్రతి వీడియో లైక్ చేయండి అబ్బా. సో మీకు అవి కావాలంటే వాటిని చూసి లైక్ చేసి కొంతమందికి షేర్ చేస్తే వ్యూస్ వస్తే నాకు కూడా కొంచెం వెళ్ళాలనిపిస్తుంది. అసలు పెట్రోల్ ఛార్జెస్ కూడా రావట్లేదు అనమాట. అందుకోసమే కొంచెం చూసి ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయండి. సో ఇప్పుడైతే ఖైరతాబాద్ గణేశుడు ఎట్లా ఉన్నాడు, ఏమేమి మేకింగ్ అనేది ప్రతి ఒక్కటి పై నుంచి కింది వరకు అయితే డీటెయిల్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేశుని దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి అప్డేట్ చూస్తే మాత్రం మీరు షాక్ అయిపోతారన్నమాట, అంత మంచి అప్డేట్. సో ఇప్పుడైతే ఖైరతాబాద్ గణేశుని పాములు, అదేవిధంగా ఫేస్ దగ్గరికి అయితే జూమ్ చేసి ఇక్కడ వర్క్ ఏం జరుగుతుందని క్లియర్గా అయితే చూద్దాం. ఇక్కడ 7 సర్పాలకు సంబంధించి సెకండ్ కోటింగ్ మట్టి వరకు కంప్లీట్ చేసుకొని రెడీగా ఉన్నాయి పాములు అయితే. ఇంకా థర్డ్ కోటింగ్ అయితే స్టార్ట్ చేయలేరు. అండ్ ఖైరతాబాద్ గణేశుని కళ్ళు, అదేవిధంగా అమ్మవాళ్ళకు కళ్ళు, అండ్ త్రిమూర్తులకు సంబంధించి కళ్ళు, కన్ను బొమ్మలకు సంబంధించి ఫినిషింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. దీని మీద నుంచి ఫైనల్ వరకు మట్టితో చేసిన తర్వాత అది ఎండిపోయిన తర్వాత కలర్ పనులు అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఇంకొక మ్యాక్సిమం ఇంకా 3 లేదా 4 డేస్లో అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్ ఖైరతాబాద్ గణేశుని కళ్ళ మధ్యలో నిలబడి బ్రదర్ అయితే ఇక్కడ ఆ బకెట్తోనైతే పైకి మట్టి తీసుకొని ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తున్నాడు చూడండి. అండ్ ఇక్కడ తుండం దగ్గర కూడా ఫినిషింగ్ వర్క్ జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ లడ్డు చేయి దగ్గర కూడా బ్యాక్ సైడ్ ఏవైతే ఆయుధాలు ఉన్నాయో ఆయుధాలు బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ వర్క్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు క్లియర్గా ఒక లడ్డు కనిపిస్తుంది, ఒక చిన్న గద కనిపిస్తుంది, అండ్ ఒక శంకు చక్రాలకు సంబంధించి కమలం పువ్వు అవన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. క్లియర్గా అయితే చూడండి. అండ్ చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడ చెయ్యి ఏదైతే చెయ్యి ఉందో ఈ లడ్డు చెయ్యి దగ్గర నుండి లడ్డు చెయ్యి అంటే లడ్డు చెయ్యి వస్తుంది, అండ్ కింద ఇంకో చెయ్యి వచ్చి ఇక్కడ పెద్ద గద వస్తుంది కదా, అది పోస్టర్లో ఉంది కదా అనేసి చాలామంది అడుగుతున్నారు. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పినాం బ్రదర్, పోస్టర్ అనేది సేమ్ ఖైరతాబాద్ గణేశుడు ఈ విధంగా రాబోతుండు, ఈ విధంగా ఉన్నాడు, ఈ రూపంలో ఉండబోతుండు అని చెప్పడానికి పోస్టర్ అన్నమాట. గణేశుడు ఆల్మోస్ట్ అట్లా రెడీ అవుతాడు, కానీ 100% దిట్టుకు తిట్టు ఆ విధంగా అయితే రెడీ కాడు. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆశీర్వదించే చేయి కూడా చూసుకుంటే మనకు మధ్యలో గీతలు కూడా చేసేసారు. వేళ్ళకి ఏవైతే గీతలు ఉంటాయో ఆ గీతలు కూడా మార్నింగే వేయడం అయితే జరిగింది. మనం ఏదైతే లాగ్ తీసినామో మార్నింగ్ లాగ్ తర్వాత ఈ గీతలు వేయడం అయితే జరిగింది. వెనకాల చేతులు కూడా చూసుకోండి, చేతులలో ఆయుధాలు అంటే త్రిశూలం, కమలం పువ్వు, శంకు చక్రాలు, ఒక బుక్కు అండ్ రుద్రాక్షలకు సంబంధించి అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొంచెం కింద చూసుకుంటే ఖైరతాబాద్ గణేశుడు నడుముకు వడ్డాలం, అండ్ అదేవిధంగా వెనకాల ఏవైతే శాలువ వచ్చిందో నడుము శాలువ, ఆ శాలువకు సంబంధించి కొంచెం ఫస్ట్ కోటింగ్ వర్క్లోనే ఉంది, మట్టి వర్క్లో సెకండ్ కోటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేయలేదన్నమాట. అండ్ స్వామివారి దోత అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది. అండ్ ఒడిశా నుంచి వచ్చిన టీం వాళ్ళు ఏంటంటే ఇక్కడ మన శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి ఆ మండపంలో వర్క్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా శ్రీనివాస కళ్యాణానికి సంబంధించి ఆపోజిట్లో మట్టి అనేది రెడీ చేస్తారు థర్డ్ కోటింగ్ కోసం అయితే. ఒక్కసారి అయితే దగ్గరికి వెళ్దాం. అండ్ నేను మార్నింగే చెప్పిన, మార్నింగ్ వచ్చిన అప్డేట్లు అయితే అంటే అప్పుడు వచ్చినప్పుడు అయితే మార్నింగ్ 6 o'clock 7 o'clock వస్తాను కాబట్టి అప్పుడు ఇంత పబ్లిక్ ఉండదు, రచ్చ ఉండదు. అసలు వీడియో తీసుకోవడానికి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు చాలామంది పబ్లిక్ వస్తుంటారు, అసలు అడ్డం వస్తుంటారు, ట్రాఫిక్ అవుతుంటే దాని మధ్యలో రోడ్ మధ్యలో నిలబడి చాలామంది ఫోటోలు దింపుతుంటారు అనమాట. ఇక వాళ్ళకి మధ్యలోకి వెళ్ళినా మనం మధ్యలోకి వెళ్ళినా ఇక మనం వీడియో పట్టుకున్నాం, ఫోన్ పట్టుకున్నాం కాబట్టి ఇక మననే తిడతారనమాట. సో స్వామివారి పాదాల దగ్గర అండ్ శివపార్వతుల దగ్గరికి వెళ్ళే ముందు మనం ఇక్కడ శ్రీనివాస కళ్యాణం దగ్గరికి వెళ్దాం. మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పిన షాక్ అవుతారు, కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది మీకు అనేసి, అదే అనమాట ఇక్కడ. సో అదేంటంటే మనకు ఫుల్గా ఖైరతాబాద్ మన ఏదైతే శ్రీనివాస కళ్యాణ మండపం ఉందో ఆ మండపానికి ముందర డిజైన్తో కూడింది అయితే మొత్తం అనేది కంప్లీట్గా వేసేసారు చూడండి. సో ఎందుకు షాక్ అవుతారని చెప్పినారంటే నిన్ననే మనకు జాలి పెట్టడం అయితే జరిగింది. అండ్ జాలి మీద నుంచి ఫస్ట్ కోటింగ్ మట్టి అయిపోయింది, ఇప్పుడు సెకండ్ కోటింగ్ మట్టి కూడా స్టార్ట్ చేసేసారు అనమాట చూడండి. సో ఇది డిజైన్ లాగా ఒక మండపం అంటే మనం ఒక కళ్యాణ మండపం దగ్గర మధ్యలో ఏదైతే మండపం దగ్గర ఏదైతే మనకు స్టేజ్ ఉంటుందో అంటే కళ్యాణ మండపంలో ఏమంటారో అది మధ్యలో కూర్చొని పెళ్లి చేసుకుంటారు కదా, అక్కడ ఏదైతే ఉంటుందో సేమ్ ఆ ప్లేస్ లాగా అయితే రెడీ చేస్తున్నారు అనమాట చూడండి. సో దూరం నుంచి చూస్తే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. పైన ఇట్లా డిజైన్ అండ్ స్వామివారు అంటే విష్ణుమూర్తి స్వామివారు, లక్ష్మీదేవత స్వామి అమ్మవారు, మధ్యలో స్వామివారు, టోటల్గా 3 విగ్రహాలతో అయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. కొంచెం చీకటి పడుతుంది, కొంచెం చీమలు కనిపించవచ్చు, మీకు అంత క్లియర్ అయితే కనిపించకపోవచ్చు చూడండి. అండ్ వెనకాల మనకు అమ్మవారికి స్వామివార్లకు వెనకాల కిరీటాలు అండ్ ఎయిర్కి సంబంధించి అండ్ అమ్మవారి సారీ, చేతిలో పట్టుకున్న పూల దండ, అక్కడ చేతిలో ఒక పువ్వు, ఆ చేతిలో ఒక పువ్వు, స్వామివారు 4 చేతులు, ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. అండ్ స్వామి వాళ్ళకి సంబంధించి వస్త్రాలు ఎంత మంచిగా అయితే కనిపిస్తున్నాయి చూడండి. టోటల్గా అయితే
ఇదైతే టోటల్గా రెడీ అయిపోయింది అనమాట. శ్రీనివాస కళ్యాణానికి సంబంధించిన మండపం అయితే టోటల్గా రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా పోస్టర్లో చూసుకుంటే శ్రీనివాస కళ్యాణ మండపం ఈ విధంగా అయితే ఉందన్నమాట. సో ఇంతకుముందే చెప్పాను కదా, పోస్టర్లో ఉన్న మాదిరిగా సేమ్ టు సేమ్ అయితే రాదు, అది ఓన్లీ ఒక నమూనా అంటే ఆ విధంగా అయితే వస్తుంది అనేసి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి థర్డ్ కోటింగ్ మట్టికి సంబంధించిన వర్క్స్ అయితే ఇక్కడ రెడీ చేస్తున్నాను అనమాట. థర్డ్ కోటింగ్కి సంబంధించి సో ఫస్ట్ ఒక మట్టి వేసేసి అందులో సన్న ఉసుక వేసేసి అందులో ఇది అనేది వేస్తారు. ఇది ఏంటంటే పీచు లాంటిది, అంటే మన ఏమంటారు మన కొబ్బరి పీచు ఉంటుంది, ఆ కొబ్బరి పీచుని ఇంకా సన్నగా చేసి దాన్ని ఇంకా వెరైటీగా తీసుకురా. ఇది మొత్తం ఎట్లా అంటే ఒక సన్న దూదిలాగా అయితే ఉందన్నమాట. అదే అన్నమాట ఏదైతే మన ఫైనల్ కోటింగ్ వర్క్ కోసం అయితే. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకు ఫైనల్ ఏదైతే ఫినిషింగ్ వర్క్ ఉంటుందో ఆ ఫినిషింగ్ వర్క్ కోసం అయితే చేస్తున్నారు, అంటే రెడీ చేస్తున్నారు, ఇట్లా తొక్కుతున్నారు అన్నమాట. సో ఇదైతే కళ్యాణ మండపం. సో ఇక ఖైరతాబాద్ గణేష్ దగ్గర చిన్న గణేష్ని కూడా రెడీ చేశారు. సో ఎవరు చేసిరన్నా? ఈమె సుదర్శిని. సో రాజ్ కుమార్ అన్న వాళ్ళ కూతురు అన్నమాట సుదర్శన్ కాక ఉన్నారు కదా మనమరాలు అనమాట, ఆయన పేరే సుదర్శిని అని పెట్టారు. సో ఆమె కోసం చేసిరంట చూడండి. సో మొత్తం ఇక్కడున్న మట్టితోనే చేసిరన్నమాట, పైనుంచి కింద వరకు అయితే చూడుర్రి. సో మొత్తం కమలం పువ్వు కూడా చేసిరు వెనకాల కూర్చోవడానికి చేయడానికి. సో ఏమన్నమాట. సో ఇక ఒక్కసారి అయితే మనం ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ పాదాల దగ్గరికి అయితే వెళ్దాం. సో పాదాల దగ్గర అయితే మనకు ఇక్కడైతే మనం నిన్న మాట్లాడుకున్న వర్క్ మాత్రం ఇక్కడ అవుతుంది అనమాట. వేరే వర్క్ సంబంధించి అయితే వర్క్ కాలేదు. ఒక వర్క్ ఇక్కడ చూసుకుంటే మనకు స్టేజ్ దగ్గర ఫినిషింగ్ వర్క్ అనేది చేసారు. అది కూడా ఏంటంటే వెనకల ఏదైతే ఆర్చ్ లాగా అయితే ఏదైతే ఉందో యూ షేప్లో అక్కడ ఏంటంటే దశావతారాల విగ్రహాలు రాబోతున్నాయి కాబట్టి అక్కడ ఫినిషింగ్ వర్క్ చేసారు. అండ్ కింద ఏదైతే స్టేజ్ ఉందో అక్కడ కూడా మనకు థర్డ్ కోటింగ్కి సంబంధించి ఫినిషింగ్ వర్క్ టోటల్గా అయితే రెడీ అయింది. అండ్ అయోధ్య రామునికి సంబంధించి ఏదైతే ఉందో ఆ అయోధ్య రామునికి అయితే మనకు ఎలా ఉన్నాడో అలానే ఉండిపోయింది అనమాట. అండ్ వర్క్ అనేది అక్కడ ఏం ముట్టుకోలేరు. అండ్ ఇక్కడ చూసుకుంటే స్వామివారి పాదాలు, అండ్ ఇక్కడ ఎలుక, అండ్ ఇక్కడ చూసుకుంటే రావుకేతుకు సంబంధించి అయితే మనకు ఇక్కడ కూడా మనకు స్టేజ్ దగ్గర అనేది ఒక డిజైన్ అనేది రెడీ చేశారు అనమాట. ఇక్కడ ఏదైతే స్వామివారు నిలబడారో అక్కడ. అండ్ వెనకాల చూస్తుంటే యాజ్ యూజువల్గా మనకున్న కొండలు అండ్ పైన అది. అండ్ ఇక్కడ ఏదైతే మన శివపార్వతుల కళ్యాణం ఉందో అక్కడైతే వర్క్ అవుతుంది. అక్కడ కొంచెం స్వామివారికి అమ్మవారికి వస్త్రాలకు సంబంధించి అయితే వర్క్ అవుతుంది. అక్కడ నేను పొద్దుగాల చూపిస్తాను, ఎందుకంటే కొంచెం అమ్మవారు ఉన్నారు కాబట్టి. రేపు మార్నింగ్ అయితే అక్కడ అప్డేట్ ఇస్తాను. అక్కడ మొత్తం వర్క్ అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు అయితే చూపించకుండా రేపు డైరెక్ట్ మార్నింగ్ అయితే చూపిస్తాను. చూపిస్తే బాగోదు, మంచిగా ఉంటుంది కాబట్టి. అండ్ ఒక్కసారి అయితే చూసుకోండి ఇక్కడ నుండి ఎట్లా ఉన్నాడో ఖైరతాబాద్ మహా గణేశుడు అయితే. ఇక టోటల్ అయితే రెడీ అయిపోయింది. ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిండు ఏమనంటే, బ్రదర్ ఇంకా చాలా వర్క్ ఉంది కదా, కలర్ పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇంకా కలర్ పనులు మొత్తం స్టార్ట్ అయ్యే వరకు గణేష్ రెడీ అవుతాడా లేదనేసి అయితే ఒక బ్రదర్ అయితే కామెంట్ చేసిండు అనమాట. బ్రదర్ అట్లా ఏం లేదు, అయిపోతాడనమాట ఖైరతాబాద్ గణేశుడు. ఒక వినాయక చవితి ఉంది అన్నప్పుడు 3 రోజుల ముందే అయిపోతాడు. ఒక్కసారి చుట్టుపక్కల కూడా చూడండి ఎట్లా కనిపిస్తుంది మనకైతే. అండ్ ఇంకోటి ఖైరతాబాద్ గణేష్ లడ్డు పెట్టుకున్న బ్యాక్ సైడ్ వేళ్ళు కూడా చూడండి. బయట బ్యాక్ సైడ్ పట్టుకున్న బ్యాక్ సైడ్ ఉన్న వేళ్ళు, అండ్ ఇక్కడ నుంచి చూస్తే ఈ వేళ్ళు అనేది కనిపిస్తాయి ఇంకా. సో ఇట్లా ఇక లాంగ్ నుంచి చూసేది. సో బ్రదర్ లాంగ్ అంటే లాస్ట్ వరకు అయితే ఒక 3 రోజుల ముందు, ఒక 2 రోజుల ముందే ఖైరతాబాద్ గణేష్ అయితే రెడీ అయిపోతారు. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, ఎందుకంటే చాలా ఫాస్ట్గా అవుతుంది వర్క్. ఇంకా ఈ వర్క్ ఏమి ఎక్కువ లేదు. ఇక్కడ వర్క్ అయితే ఏదైతే కనిపిస్తుందో దీని మీద నుంచి ఫైనల్ కోటింగ్ అనేది మట్టి పెట్టేసిన తర్వాత ఒక 2 రోజులు ఎండడానికి ఆగుతారు. దాని మీదకి వెళ్ళి వైట్ కలర్ వేసేసారు. కలర్ వేయడానికి ఎక్కువ టైం పట్టదు. రపా కొట్టేస్తారు అనమాట. కొట్టేసిన తర్వాత ఈ కట్టెలన్నీ ఇప్పేసారు. కథం ఖైరతాబాద్ గణేశుడు వినాయక చవితికి 2 రోజుల ముందు 3 రోజుల ముందు మనకు దర్శనం ఇస్తాడనమాట. అది ఓకేనా. మళ్ళీ మార్నింగ్ లాగా మళ్ళీ కలుద్దాం. కొత్త వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సపోర్ట్ చేసి స్వామివారిని అయితే దర్శించుకొని ఆ స్వామివారి ఆశీస్సులు మీకు ఉండాలి, మీ ఆశీస్సులు నాకు ఉండాలి, మీతో పాటు దేవుని ఆశీస్సులు ఉండాలి. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష.